తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని సిట్ అధికారులు విచారిస్తూనే ఉన్నారు. జూలై 17న సిట్ నుంచి నోటీసులు అందుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ జూలై 24న విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ముందే ఫిక్స్ అధికారిక కార్యక్రమాల వల్ల విచారణకు హాజరు కావడం లేదని విచారణ అధికారులకు సమాచారం అందజేశారు. దీంతో ఇవాళ మరోసారి సిట్ ఈ నెల 8న విచారణకు హాజరు కావాలంటూ బండి సంజయ్కి నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే సిట్ నోటీసులు అందుకున్న బండి సంజయ్ విచారణకు హాజరవుతానని ప్రకటించారు. కాంగ్రెస్ బీజేపీ కలిసి కుట్రలు చేస్తున్నాయని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రాజకీయంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఎన్డీఎస్ఏ రిపోర్టులో ఏముందో ప్రజలందరికీ తెలుసన్నారు. పోలవరం ప్రాజెక్టు 3 సార్లు కుప్పకూలింది, కానీ అక్కడికి ఎన్డీఎస్ఏ వెళ్లదు, రిపోర్టు ఇవ్వదు అని మండిపడ్డారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పిలవకుండానే హడావిడిగా వచ్చి అసెంబ్లీ ఎన్నికల ముందు నివేదికను అందించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు 2 పార్టీలు కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరూ కలిసి కుట్ర చేస్తూ ఉన్నారు. 2 పార్టీలు కలిసి రాజకీయంగా ఇలా కక్ష సాధింపు చర్యలకు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మనం చూసాం ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఇదే గోదావరి నది మీద పోలవరం ప్రాజెక్ట్ ఉంది. మరి పోలవరం ప్రాజెక్టులో కుప్పగూలింది, 3 సార్లు కూలింది. 3 సార్లు కుప్పగూలిన ఆడికి ఎన్డీఎస్ఏ బోలే. ఇదే గోదావరి నది మీద అక్కడికి ఎన్డీఎస్ఏ బోదు, రిపోర్ట్ ఇయ్యదు. కానీ మేడిగడ్డ బ్యారేజ్ మీద మాత్రం పిలవకుండానే, రాష్ట్ర ప్రభుత్వం కోరకుండానే హడావిడిగా వచ్చి అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక రిపోర్టు, పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక రిపోర్టు, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరుపుకుంటే దాని ముందు ఇంకొక రిపోర్ట్ ఇస్తారు. అది బీజేపీ నీతి. ఇప్పుడు ఇక స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి, రేపో మాపో లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయంటే మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం మీద కాళేశ్వరం కమిషన్ రిపోర్టును మళ్ళీ బయటపెట్టి రాజకీయ మహేశ్వరం నియోజకవర్గంలో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డిల వర్గీయుల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగింది. ప్రోటోకాల్ ప్రకారం హక్కులేని వ్యక్తులు స్టేజ్పై కూర్చోవడం సవితా ఇంద్రారెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోటీగా కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే సవితపై నినాదాలతో ఆందోళన చేపట్టారు. పోటాపోటీ నినాదాలతో వేదిక వద్ద వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. మంత్రి శ్రీధర్ బాబు మరియు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి స్వయంగా రంగంలోకి దిగి శాంతి పాటించాలంటూ తమ అనుచరులకు సూచించిన కార్యకర్తలు వినిపించుకోలేదు. ఈ వివాదంలో లబ్ధిదారులు అయోమయంలో పడ్డారు. సినీ కార్మికుల వేతనాల పెంపు విషయంలో ఫిల్మ్ ఫెడరేషన్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మధ్య చర్చలు మాత్రం కొలిక్కి రావడం లేదు. సోమవారం సాయంత్రం వరకు నిర్మాతలతో ఫెడరేషన్ చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. ఇవాళ కూడా 2 గంటల పాటు నిర్మాతల సమావేశం కొనసాగింది. వేతనాలు పెంచాల్సిందేనని సినీ కార్మికులు పట్టుబట్టారు. తమ డిమాండ్లకు ఒప్పుకుంటేనే షూటింగ్కి వస్తామని కార్మికులు తేల్చి చెప్పారు. ఈ బెదిరింపులకు తాము భయపడబోమని ప్రొడ్యూసర్ కౌన్సిల్ సమాధానం ఇవ్వడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఇక ఈ వివాదంపై ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవితో నిర్మాతల సంఘం సమావేశమైంది. వేతనాల పెంపు వివాదం, యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న నిర్ణయాలను చిరంజీవికి వివరించారు. సురేష్ బాబు, అల్లు అరవింద్, సుప్రియ, మైత్రి రవి, దామోదర్ ప్రసాద్, సి కళ్యాణ్, చిరుని కలిసి మాట్లాడారు. మాజీ మంత్రి వివేక హత్య కేసు విచారణపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ తేల్చి చెప్పింది. ఇక ఆ కేసును విచారించాల్సిందేమీ లేదని సర్వోన్నత న్యాయస్థానం ఎదుట సిబిఐ తన అభిప్రాయాన్ని స్పష్టం చేయడం విశేషం. వివేక హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు ఇతర నిందితుల బెయిళ్లను రద్దు చేయాలని కోరుతూ
డాక్టర్ సునీతతో పాటు సిబిఐ సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసింది. ఈ పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు ముందుగా ఈ విచారణ అవసరమా, ఇంకెంతకాలం చేయాలో తేల్చి చెప్పాలని ఆదేశించింది. ఆ తర్వాత నిందితుల బెయిల్ సంగతి చూస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టుకు వివేక హత్య కేసు విచారణపై సిబిఐ స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరిగింది. ప్రభాకర్ బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వం వేసిన పిటిషన్పై విచారించింది. ఇక కేసు దర్యాప్తు కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది సిద్ధార్థ లూత్రా సుప్రీంకోర్టుకి తెలిపారు. స్టేటస్ రిపోర్టు దాఖలు చేయడానికి మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. దీంతో తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 25కి వాయిదా వేసింది. విచారణ పూర్తయ్యే వరకు మధ్యంతర ఉపశమనం కొనసాగుతుందని ధర్మాసనం తెలిపింది. తెలంగాణ పోలీసులపై హైకోర్టు మరోసారి మండిపడింది. పాడి కౌశిక్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేసిన కేసులో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై 6 పోలీస్ స్టేషన్లలో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. అందులో ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలో కూడా పేర్కొన్నారు. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు మండిపడింది. పోలీసులు ఏ సెక్షన్లు పెట్టాలో ఫిర్యాదుదారులే చెబుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదుల ఆధారంగా ఏకపక్షంగా రాజకీయ దురుద్దేశంతో కేసులు నమోదు చేశారని కౌశిక్ రెడ్డి తరపు లాయర్ వాదనలు వినిపించారు. ఫిర్యాదు ఆధారంగా ఏ సెక్షన్లు పెట్టాలో పోలీసులు నిర్ధారించాలని, ఫిర్యాదుదారులు కాదన్న కోర్టు నమోదైన 6 ఎఫ్ఐఆర్ల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో నటుడు విజయ్ దేవరకొండ బుధవారం ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఈ కేసులో ఈడీ అధికారులు ఇప్పటికే నటుడు ప్రకాష్ రాజును విచారించగా మళ్లీ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయనని తెలిపారు. మరోవైపు టాలీవుడ్ నటుడైన రానాను కూడా బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో ఆగస్టు 11న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. అలాగే మంచు లక్ష్మికి కూడా ఆగస్టు 13న విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో రాష్ట్రపతి పాలనను మరో 6 నెలల కాలానికి పొడిగిస్తూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి సంబంధించిన తీర్మానానికి గత నెల 30న లోక్సభ ఆమోదం తెలిపింది. ఇవాళ ఆ తీర్మానాన్ని ప్రభుత్వం రాజ్యసభ ముందు ఉంచింది. రాజ్యసభ కూడా ఆ తీర్మానానికి ఆమోదం తెలిపింది. హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ మణిపూర్లో రాష్ట్రపతి పాలన పొడిగింపునకు సంబంధించిన తీర్మానాన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దానికి సభ్యులు ఆమోదం తెలిపారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళన నడుమునే తీర్మానాన్ని ఆమోదించారు. ఈ తీర్మానం ప్రకారం మణిపూర్లో 2025 ఆగస్టు 13 వరకు రాష్ట్రపతి పాలన కొనసాగనుంది. मैं उनको बताना चाहूंगा कि राष्ट्रपति शासन लागू हुए 8 महीने हुए हैं। 8 महीने में सिर्फ 1 हत्या हुई है। महोदय, राष्ट्रपति शासन लागू हुए 8 महीने हुए हैं। 8 महीने में 4 महीनों में एक भी मौत नहीं हुई है। जब मणिपुर में हिंसा भड़की थी, उसके बाद माननीय गृह मंत्री जी ने मणिपुर राज्य के हिंसा प्रभावित क्षेत्रों का दौरा हुआ। दौरा के दौरान उन्होंने उच्च अधिकारी, सुरक्षा बलों और सामाजिक संगठनों के साथ 100 से अधिक सदस्यों के साथ उन्होंने मीटिंग की। आज वहाँ शांति व्यवस्था है और माननीय महोदय प्रधानमंत्री जी के विकास दृष्टिकोण के कारण वहाँ नॉर्थ ईस्ट में इतना विकास हुआ है। महोदय, मैं अनुरोध करता हूँ कि मणिपुर राज्य के संबंध में संविधान के अनुच्छेद 356 के तहत राष्ट्रपति द्वारा दिनांक 13 फरवरी 2025 को जारी की गई घोषणा को ఢిల్లీలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. చనిపోయిన ఓ మహిళ అకౌంట్లోకి ఏకంగా 1,00,000 కోట్ల రూపాయలు డిపాజిట్ అయ్యాయి. ఈ సంఘటన అందరినీ షాక్కు గురిచేసింది. నోయిడా ధన్కోర్ ప్రాంతానికి చెందిన గాయత్రి దీవి 2 నెలల క్రితం చనిపోయింది. ప్రస్తుతం ఆమె ఫోన్ను కొడుకు దీపక్ వాడుతున్నాడు. ఆదివారం రాత్రి అతడికి ఓ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసి అతడు షాక్ అయ్యాడు. తల్లి అకౌంట్లోకి ఏకంగా 1,13,000 కోట్ల రూపాయలు డిపాజిట్ అయిందని ఆ మెసేజ్లో ఉంది.
దీంతో అతడికి ఏమీ అర్థం కాలేదు. వెంటనే యూపీఐ యాప్ ఓపెన్ చేసి చూసుకున్నాడు. అందులో నిజంగానే అంత డబ్బు పడిందని ఉంది. ఆ నెంబర్లను లెక్కబెట్టి అది ఎంతో తెలుసుకోవడానికి అతడికి కష్టంగా మారింది. వెంటనే ఫ్రెండ్స్కు మెసేజ్ పంపి ఆ మొత్తం ఎంతో అడిగాడు. అది 1.13 లక్షల కోట్లని తెలిసి అందరూ అవాక్కయ్యారు. తల్లి ఖాతాలో అంత డబ్బు పడడం నిజమా కాదా అని తెలుసుకోవడానికి మరుసటి రోజు దీపక్ బ్యాంకుకు వెళ్ళాడు. బ్యాంక్ సిబ్బంది అకౌంట్ చెక్ చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా టారిఫ్ విధిస్తామంటూ చేసిన హెచ్చరికలు, దానికి భారత్ గట్టిగా బదులివ్వడం వంటి అంతర్జాతీయ పరిణామాలతో పాటు రిజర్వ్ బ్యాంకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు. ఈ రెండు ప్రధాన కారణాలతో మార్కెట్లు రోజంతా ఒడిదుడుకులకు లోనై చివరికి నష్టాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 308.47 పాయింట్లు నష్టపోయి 80,710.25 వద్ద స్థిరపడింది. అదేవిధంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 73 పాయింట్లు కోల్పోయి 24,649.55 వద్ద ముగిసింది. ఉత్తరాఖండ్ వరదల్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వరదలో దాదాపు 10 మంది ఆర్మీ జవాన్లు చిక్కుకున్నట్లు తెలుస్తుంది. దరాలి గ్రామంలో ఆర్మీ బేస్ క్యాంప్ కొట్టుకుపోయింది. అయితే ఆ సమయంలో క్యాంపులో ఉన్న జైసిఓ సహా మొత్తం 10 మంది ఆర్మీ జవాన్లు గల్లంతైనట్లు వార్తలు విస్తృతమయ్యాయి. మరోవైపు వరదల విషయం తెలిసిన వెంటనే అక్కడికి వచ్చిన ఆర్మీ జవాన్లు 20 మంది పౌరులను కాపాడారు. హర్షిల్లోని ఆర్మీ ఆసుపత్రిలో వారికి ప్రస్తుతం చికిత్స అందుతుంది. ప్రస్తుతం దరాలి గ్రామంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఇదిలా ఉంటే ఈ ఘటనలో ఇప్పటివరకు 4 మృతి చెందినట్లు సమాచారం. దాదాపు 60 మందికి పైగా శిథిరాల కింద చిక్కుకొని ఉంటారని, 20 నుంచి 25 హోటల్లో నివాసాలు కొట్టుకుపోయి ఉండవచ్చని స్థానికులు పేర్కొంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.